సత్యాల సమాహారమే సైన్స్ అని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. ప్రయోగం ద్వారా నిర్ధారించబడిన జ్ఞానాన్ని మాత్రమే సత్యంగా పరిగణించాలని ఆయన పేర్కొన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే విందామా మరి. జనవిజ్ఞాన వేదిక సైన్స్కున్న సంబంధం చాలా ప్రామాణికమైన సంబంధం. సైన్సు అని దేని పిలుస్తామంటే తెలియని విషయాలను తెలుసుకోవడం, ప్రయోగపూర్వకంగా నిర్ధారణ చేసుకోవడం. అలా సాధ్యమైనటన్నింటినీ సైన్స్ కిందని మనం భావిస్తాం. వాస్తవంగా సైన్స్ అనే దాంట్లో 4 భాగాలు ఉంటాయి. ఒక భాగం మనం ప్రకృతిలోంచి లేదా వాస్తవాల్లోంచి మన ఇంద్రియాలు గ్రహించినటువంటి వాటిల్లో ఏవైతే వాస్తవాలతో సరిపోలుతాయో వాటన్నిటిని సత్యాలను పిలుస్తాం. ఈ సత్యాల సమాహారం సైన్సు అంటే ప్రయోగపూర్వకంగా నిర్ధారణ చేసుకోగలిగే వాటన్నిటిని ఒక గ్రూప్ కింద మేము చూస్తాం. అలాగే ప్రయోగపూర్వకంగా ఈ తప్పని తేలినటువంటి వాటిని కూడా ఇంకో గ్రూప్ కింద సైన్స్ దగ్గర పేర్చుకొని ఉంటుంది. ఇంకా ప్రయోగం ద్వారా తేల్చలేని విషయాలను కూడా మరొక గ్రూప్ కింద పెట్టుకుంటుంది. ఎప్పటికీ ప్రయోగం చేసి నిర్ధారణ చేయడం సాధ్యం కాని అంశాలను కూడా మరో గ్రూప్ కింద పెట్టుకుంటుంది. ఈ 4 గంపల్లో ఉన్న ఈ విషయాలన్నింటినీ కలిపి మనం సైన్స్ అని పిలుస్తాం. ఎందుకు ఈ విధంగా మేము ఏర్పాటు చేసుకున్నామంటే ప్రకృతిలోని విషయాలను తెలుసుకునే అన్నిటినీ కూడా ఈ 4 గ్రూపుల్లో పెట్టడానికి వీలవుతుంది. తప్పని తేలినవి, ఒప్పని తేలినవి, ఇంకా తేలనివి, ఎప్పటికీ ప్రయోగం ద్వారా తేల్చుకోవడానికి వీలు కానివి. ప్రయోగం ద్వారా అనగానే ఎవరు ప్రయోగం చేస్తున్నారు, ఎక్కడ ప్రయోగం చేస్తున్నారు, ఎప్పుడు ప్రయోగం చేస్తున్నారు అనేది ముఖ్యం. కొన్ని విషయాలను అట్లా ప్రయోగం చేసి ఇప్పుడు నిరూపించడానికి కుదరదు అనేది మాకు అర్థమైంది. ఉదాహరణకి బిగ్ బ్యాంగ్ థియరీ లేదా జీవ పరిణామ సిద్ధాంతం అనే వాటిని ఇప్పుడు మరలా జీవ పరిణామాన్ని మాకు చేసి చూపించమని ఎవరైనా అడిగితే ఇప్పుడు చేయటం సాధ్యం కాదు. బిగ్ బ్యాంగ్ అని ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు చేసి చూపించమంటే చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి వాటిని ప్రయోగం చేసి నిర్ధారణ చేయడానికి ఇప్పుడు సాధ్యం కాదు అంటున్నాం. కాకపోతే అవి ప్రతిపాదించడానికి తగిన బలమైన ఆధారాలు ఉన్నాయా లేవన్నప్పుడు ఆధారాలు ఉన్నాయి. వాటిని మనం పరిశీలించవచ్చు, పరీక్షించవచ్చు, ప్రయోగం చేసి చూడవచ్చు. కాబట్టి వాటిని స్వీకరిస్తున్నాం అని చెప్పి మేము అంటున్నాం.